హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో వడియాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి సమ్మర్ అనగానే ఏవో ఒక వడియాలు పెట్టుకోవాలండి. మనకి ఇప్పుడేమనిపిపోయినా వర్షాకాలంలో ఏమన్నా తినాలనిపిస్తూ ఉంటుంది. మంచింగ్ కోసం రైస్లోకి సాంబార్లోకి తినాలనిపిస్తుంటుంది కదా, అందుకోసమని మనం ఈ సమ్మర్లోనే మనం ఈ వడియాలు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకుంటే మనకి ఇయర్ అంతా వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ బియ్యపిండి వడియాలు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బియ్యపిండి వడియాల కోసం ముందుగా నేనైతే రేషన్ బియ్యమే యూజ్ చేస్తున్నానండి. రేషన్ బియ్యంతోనే చేస్తున్నాను ఈ వడియాలు అనేది. వీటిని వడ్లు కానీ ఏమైనా రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ చాట్లో పోసుకొని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం దేంతో అయితే ఈ వడియాలు చేయాలనుకుంటున్నామో దానికి ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. నేనైతే ఈ లోటాతో తీసుకుంటున్నానండి. ఈ లోటాతో ఒక లోటా వరకు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే రేషన్ బియ్యం కదా, మనకి కొంచెం స్మెల్ అనేది వస్తుంది. అందుకోసం స్మెల్ పోయే వరకు ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. బాగా రఫ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఈ వాటర్ తీసేసి మంచి వాటర్ పోసుకోవాలండి. మన మంచినీళ్ళు ఉంటాయి కదా, ఆ మంచినీళ్ళు పోసేసుకొని వీటిని పక్కన పెట్టేసి ఒక 1 నైట్ నానబెట్టేసుకోవాలండి. అలాగే దీనిలోకి మనం సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. దానికోసం నేను ఒక అరకప్పు దాకా నేను సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ సగ్గుబియ్యాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి మరొక మంచినీళ్ళు పోసుకొని వీటిని కూడా బియ్యంతో పాటు పక్కన పెట్టేసి నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. చూసారు కదా, ఇప్పుడు వీటిలో కూడా నేను మంచినీళ్ళు పోసేసుకొని వాటితో పాటు బియ్యంతో పాటు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత మార్నింగ్ లేచి చూసారు కదా, బియ్యం అనేది నానిపోయాయి. ఇప్పుడు వీటిని బాగా మరొకసారి 2-3 సార్లు కడిగి పక్కన పెట్టేసుకొని వీటిని మనం దోశ పిండి బ్యాటర్ అయితే ఏ విధంగా ఉంటుందో అలా పట్టుకోవాల్సి ఉంటుందండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పిండి ఉడకబెట్టుకోవడానికి నీళ్ళు తీసుకోవాలి. కాబట్టి నేను ఒక బౌల్ తీసుకొని దాన్ని మనం ఏ లోటాతో అయితే మనం బియ్యం మెజర్ చేసామో అదే లోటాతోటి 1 లోటా బియ్యానికి 3 లోటాలు నీళ్ళు తీసుకోవాలండి. ఈ 3 లోటాలు నీళ్ళు తీసేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇప్పుడు ఈ పిండిని దోశ పిండి బ్యాటర్ లాగా పట్టుకోవాలి కదా. ఈ పిండి పట్టుకునేటప్పుడు మనం ఏ వాటర్ అయితే మెజర్ చేసామో అదే వాటర్తో మనం ఈ పిండిని పట్టుకోవాలి తప్ప విడిగా వేరే వాటర్ తీసుకొని పట్టుకోవద్దండి. మెజర్ చేసిన వాటర్లో నుంచే మనం ఈ పిండి అనేది పట్టుకోవాలి. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఇలా పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని ఆ బియ్యపిండి బ్యాటర్లోనే దీన్ని కూడా కలిపేసుకోవాలి. చూసారు కదా, దీన్ని కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసేసాను. దీన్ని కూడా మనం ముందు పట్టుకున్న బియ్యపిండి బ్యాటర్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ తీసుకోండి. అడుగు అంటకుండా ఉండడానికి కొంచెం మందంగా ఉండాలి. మనం ముందుగా మెజర్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, 3 లోటాల నీళ్ళు, అవి దీంట్లో పోసేసుకొని రుచికి సరిపడా సాల్ట్, అలాగే వడియాలు కొంచెం పొంగడానికి సోడా ఉప్పు వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ వరకు. ఇప్పుడు వాటర్ని బాగా తెరలకాగనివ్వాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా బాగా తెరలాలన్నమాట వాటర్ అనేది. అప్పుడే మనకి పిండి అనేది బాగా ఉడుకుతుంది. వాటర్ మరగతలకి పోయకూడదండి. ఇప్పుడు మనం ఈ బియ్యపిండి బ్యాటర్ని ఈ వాటర్లో వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఒక గరిటెతోటి ఇలా కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పోసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పిండిని బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, తిప్పుతూ ఉంటే పిండి అనేది దగ్గర పడింది. ఈ స్టేజ్లోనే మనం పిండి బాగా కలపాలండి, ఉండలు కట్టకుండా. మంచి పిండి అనేది స్మూత్గా వచ్చే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం ఉడుకు పట్టిన తర్వాత దీనిలో ఒక 2 స్పూన్స్ నువ్వులు, అలాగే 2 స్పూన్స్ జీలకర్ర వేసానండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి పిండిని బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం వడియాలు ఎంత తిన్నా మరి పిల్లలు తింటుంటారు కదా, కడుపులో నొప్పి లేకుండా ఉండడం కోసం, కొంచెం బాగా అరగడం కోసం నేను ఇందులో ఒక 2 స్పూన్లు వాము కూడా వేసాను.
ఇప్పుడు ఈ వాము కూడా ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉంటే మనకి ఈ పిండి అనేది ప్యాన్కి సపరేట్ అవుతుంటుందండి. చూసారు కదా, పిండి అనేది ప్రిపేర్ అయిపోయింది. ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారనిద్దాం. ఈ లోపు నేను పైకి వెళ్ళేసి పేపర్స్ పరిచాలని, మన వడియాలు అయితే దేని మీద ప్రిపేర్ చేద్దాం అనుకుంటామో ఆ పేపర్స్ని నేను కవర్స్ని ఇలా పరిచేసాను. గాలికి లేకుండా ఇలా రాళ్లతోటి పెట్టేశానండి. ఇప్పుడు నా దగ్గర ఇలా చక్రాలది మౌల్ ఒకటి ఉంది, దానిలోనే నేను ఈ వడియాలనేవి ప్రిపేర్ చేస్తున్నాను. చేతితోటి కొంచెం పిండి తడి చేసుకొని చేతికి అంటుకోకుండా ఈ మౌల్లోకి అంతా పిండిని బాగా స్ప్రెడ్ చేసేసి నిండా పెట్టేసి పైనుంచి ఇలా మూత పెట్టేసేసి నేను ఇప్పుడు వడియాలు వేస్తాను. చూడండి ఎంత సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం చక్రాలు ఏ విధంగా అయితే చేస్తాం మురుకులు, అదే విధంగా ఇలా వేస్తూ ఒక్క చుట్టు 2 చుట్లు ఇలా తిప్పి వదిలేసేయడమేనండి. చూసారు కదా, నేను కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసమని ఆరెంజ్ ఫుడ్ కలర్ యూస్ చేశాను. మీకు ఫుడ్ కలర్ యూస్ చేయడం అంత ఇష్టం లేదనుకుంటే వదిలేసేయండి, వైట్గా కూడా చాలా బాగుంటాయి. నేను సగం ఇవి వేసాను, అవి కూడా చూపిస్తాను. ఇంకా మరి మీ సమ్మర్లో మీరేం వడియాలు పెట్టారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నేను ఇప్పుడు ఆరెంజ్ వడియాలు అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం వైట్ వడియాలు ఎలా పెట్టాలో కూడా చూపిస్తానండి. అంతే, ఏం లేదండి, ఆరెంజ్ కలిపాను కాబట్టి అది ఆరెంజ్ కలర్ ఉంది, ఏ కలర్ కలపలేదు కాబట్టి అది వైట్గా కనిపిస్తుంది. అంతేనండి. ఇప్పుడు వైట్ పిండి వడియాలు కూడా వేస్తున్నాను, తెల్ల వడియాలు. చూసారు కదా, చాలా ఈజీగా మన ఇంట్లోనే వడియాలు పెట్టేసుకోవచ్చు. ఇలా నేను ఒక 2-3 డేస్ పెట్టానంటే నాకు ఇయర్ వరకు సరిపోతాయండి, సంవత్సరం వచ్చేస్తాయి నాకు. నేను పెట్టడం ఈరోజే స్టార్ట్ చేశాను, నేను ఇంకా 2-3 డేస్ పెడతానండి ఇలాగనే. మీరు కావాలనుకుంటే ఒక 2 ఉంటే సాయం, మీరు ఈ ఒక డబ్బా బియ్యం ప్లేస్లో మీరు 2-3 డబ్బాలు బియ్యం కూడా పోసుకొని మీ శక్తిని బట్టి ఈ వడియాలు పెట్టుకోవచ్చండి. నేనైతే ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి ఒక లోటా బియ్యం పోసుకున్నాను. ఇలా 3 రోజులు 3 లోటాలు బియ్యం పోసుకుంటే నాకు ఇయర్ అంతా వస్తాయి. చూసారు కదా వడియాలు, ఎండ స్టార్ట్ అయింది, ఎండ రాకతలకే నేను వడియాలు పెట్టేశాను. అలా ఎండలో పెట్టాలంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం అదే అన్నీ పెట్టేశానండి. ఇప్పుడే ఎండ స్టార్ట్ అయింది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో. చూసారు కదా వడియాలు, సాయంత్రం 4-5కి నేను పైకి వెళ్ళి చూశాను. చూసారు కదా, ఎండ బాగా కొట్టిందండి, అసలు మామూలుగా లేదు. వాటంతట అవే ఊడొచ్చేస్తున్నాయి వడియాలు. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, రెడీ అయిపోయాయి వడియాలు. ఇప్పుడు ఇవి చాలా బాగా ఎండకి ఎండిపోయాయండి, గలగలగలాడుతున్నాయి. ఇలా ఏ బాక్స్లోనైనా స్టోర్ చేసేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని వేయించుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇవి ఎలా వేగుతాయో కూడా నేను చూపిస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, కానీ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇలా వేయించుకోవడమే. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో, చాలా క్రిస్పీగా, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి, అంత టేస్టీగా ఉన్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సమ్మర్లో మీరు కూడా వడియాలు పెట్టుకోండి, ఇయర్ అంతా ఎంజాయ్ చేయండి, ఓకేనా. ఇలా వడియాలన్నీ వేయించుకున్న తర్వాత దీనికోసం నేను సాంబార్ ప్రిపేర్ చేశానండి. మరి వడియాలు ఉన్నప్పుడు సాంబారో రసమో ఏదో ఒకటి ఉంటేనే కదా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది వడియాలకి. అలానే కాదు, ఏ పికిల్స్లోకైనా ఎనీ కర్రీస్లోకైనా ఇవి సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.